ఇక్కడనే ఉన్నారా? ముఖాలన్నీ వాడిపోయి హల్లెలూయా. పక్కన ఎవరున్నారో వాళ్ళకి ప్రేజ్ లాగా చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చేయండి. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకి ఒకసారి హా 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 అందాం. హల్లెలూయా హా హా హా. బలనండి గుండెకు చాలా మంచిది. హల్లెలూయా. కాబట్టి సంతోషం కూడా కలుగుతుంది. హల్లెలూయా. కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో. హల్లే కుతూహలం ఆర్భాటమే నా ఎంత విచారం, ఎంత మునిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది. మొఖాలలో ఏమున్నదని అంటే అసలు మీరు నిజంగా చెప్తున్నా, మీరు నన్ను తిట్టిన పర్లేదు, మీ మైండ్ అయితే ఇక్కడ లేనే లేవు. దేవుడు నాకు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎట్లయ్యేది అట్లా అవుతుందండి. హల్లెలూయా. ఎట్లయ్యేది అట్లా అవుతుంది. దేని విషయం బాధపడద్దు. హల్లెలూయా. ఎందుకనంటే యేసయ్య ఎందుకు వచ్చిందంటే మనల్ని నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. ఎందుకు వచ్చిందండి? నశించిపోయిన దానిని, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన జనులారా. చిన్న పాప కూడా విచారమే ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా. ఒక బిడ్డ మరి 10th క్లాస్ పాస్ అయింది. ఏం పాస్ అయిందండి? ఇక వాళ్ళ తండ్రి అంటాడు నువ్వు డాక్టర్ కావాలి. ఇక తల్లి అంటది నువ్వేం కావాలి? ఇంజనీర్ కావాలి. వాళ్ళ ఇంకొక ఆయన వాడు తాత ఏమని అంటాడు నువ్వు పెద్ద అగ్రికల్చర్ ఇది ఆ కోర్స్ చేయాలని. ఇంకొక ఆమె వాళ్ళ చిన్నమ్మ అంటది నువ్వు పెద్ద నర్సు కావాలి. ఈ పిల్లకి ఏం చేయాలో అర్థమైతే లేదు. హల్లెలూయా. ఆఖరికి ఏం కాలేదు ఆ పిల్ల. మీరు నమ్ముతారా? తల్లిదండ్రి బంధుమిత్రులు అందరూ వాళ్ళ కోరికలన్నీ వాళ్ళ పిల్లల మీద రుద్దుతారండి. హల్లెలూయా. ఆ రుద్ది వాళ్ళని గైడ్ చేశారు. వాళ్ళకు కొన్ని టాలెంట్స్ ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి. నేను ఇది మాత్రమే చదవగలను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మరి అట్లా చేయకూడదు. అట్లా చేసి వాళ్ళని బాధ పెట్టి మనం బాధపడి. హల్లెలూయా. మరి నేను ఎందుకు చెప్పినా నాకు తెలియదు కానీ హల్లెలూయా విచారపడొద్దు. హల్లెలూయా. ఎట్లా అయ్యేది అట్లా అవుతుంది. హల్లెలూయా. ఒక ఆడపిల్లనట ఊక వాళ్ళ అమ్మ బాధపడదు. పోవన్న పెళ్ళి అయితే లేదు. ఊర్లలో అమ్మని అవ్వననే పిలుస్తారు. హల్లెలూయా. ఇక్కడ వినాలి అందరూ ఇక్కడనే ఉండండి. హల్లెలూయా. అందరు నన్నే చూడండి. అయితే అవ్వ నా పెళ్ళి అయితే లేదు అవ్వ నన్ను బాగా ఏడుస్తున్నారు. తల్లి ఏడుస్తున్నది, పిల్ల ఏడుస్తలేదు. అయితే పిల్లనే తల్లి ధైర్యం పెట్టి చెప్పిందట ఎందుకు అవ్వ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎట్లయితే అట్లయితే వచ్చినప్పుడే చేసుకుంటే తీరాదే, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? హల్లెలూయా. మనం కూడా పరిస్థితులు ఎట్లనన్నా ఉండని అన్ని విషయాలలో అన్ని పరిస్థితులలో దేవుని స్తుతించాలి. హల్లెలూయా హల్లెలూయా. మరి ఎక్కడన్నా చూడండి, నేను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినని తీయాలి, తీయాలి. హబక్కూకు గ్రంథం చివరి అధ్యాయము పేజ్ నంబర్ అందరికి తీయాలండి. 772 ప్రతి ఒక్కరు తీయాలండి. ప్రతి ఒక్కరు కూడా తీయాలి. 772.
అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేనిలోని పంట పైరు పంటకు రాకపోయినను, పంటకు రాకపోయి పేజ్ నెంబర్ చెప్పున్నాము 772. నేను ఎక్కడ 672 పరిస్థితి ఏం చేద్దాం మీకు చెప్తున్నా కదా, నేను చేస్తున్నాను. హల్లెలూయా. మళ్ళీ చదవండి అబ్బా దయచేసి. చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, కాపే లేదు, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, చారులో పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమీ లేని పరిస్థితి కనబడుతుందండి. హల్లెలూయా. ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఈ ఏమీ లేని పరిస్థితులనే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. హల్లెలూయా. యోబు ఏం చేసిందంటే దేవుడు ఇక్కడ ఈయన ఏమంటుంటే హబక్కుకు ఏ పరిస్థితి కూడా అనుకూలంగా లేదు. ఏంటండి ఏం లేదండి ఇక్కడ ఏ పరిస్థితి కూడా అనుకూలంగా లేదండి. కొన్ని కాపుకే రాలేదు, కొన్ని కాసులే కానీ ఇంటికి చేరలేదు. హల్లెలూయా. పరిస్థితి ఏ విధంగానే ఉండని నేను యెహోవా యందు ఆనందించదు. ఇట్టి పరిస్థితుల్లో మనం ఉండాలి. హల్లెలూయా. అందుకోసమనే మరి యోబు గ్రంథంలో ఒక మాట ఉన్నది. ఏమన్నదంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునట ఆయన దూషించినట్టుగా లేదట. చూడండి యోబు మొదటి అధ్యాయం ఆయనకు ఏ పరిస్థితి ఉన్నా కానీ ఆయన దేవునిని ఒక్క మాట కూడా లేదు. చూడండి 21 అండి, యోబు గ్రంథము మొదటి అధ్యాయం 21. నేను నా తల్లి గర్భంలో నేను దిగంబరిని వచ్చి దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు, అన్యాయం చేసనని చూసిరండి. అసలు ఆయన ఒక్క విషయం కూడా ఎవరు కాగానే దేవుని గుళ్ళే మానబోయి కాదు. ఏమన్నా అయితే మంచి అయితేనేమో సంకలు కొడతారు. హల్లెలూయా. ఏమన్నా కీడు ఏమన్నా ఇది కాగానే దేవుని గుళ్ళే మనబోయి హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, ఏం చేశాడు నాకు. హల్లెలూయా. కాబట్టి ఏ పరిస్థితిలో కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. చూడండి హబక్కుకు గ్రంథంలో ఇప్పుడు మనం చదివితే చివరిలో ఒక మాట అంటాడు, నేను దేవుని యందు నిరీక్షణ ఉంచుతున్నాను అంటాడు. చూడండి అదే ఇప్పుడు చదివిన వాక్యంలో చివరిలో ఒక మాట ఉంటుంది, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నతమైన స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఇది నిరీక్షణ అండి. హల్లెలూయా. పరిస్థితి ఏమో ఎక్కడంటే లోయలో ఉన్నది, ఆయన ఎక్కడ నడిపిస్తాడని నమ్ముతుందండి. అది ఆయన ఆయన నన్ను ఉన్నతమైన స్థలములలో ఆయన నన్ను నడవజేయును. ఇంకా నడిపియలేదు ఇంకా. హల్లెలూయా. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఆయన పరిస్థితి జీరోలో ఉన్నదండి. హల్లెలూయా. ఆయన యొక్క పరిస్థితి ఏంటంటే హబక్కులో ఏ పరిస్థితి చూసినా కానీ నిష్ఫలం, ఏ పరిస్థితి చూసినా కానీ ఏ విషయంగా చూసినా కానీ సరిగా లేదు. కానీ నేను దేవుని యందు ఆనందిస్తాను, నేను దేవుని యందు బలం తెచ్చుకుంటాను అని ఒక నిరీక్షణ, ఒక ఆశ, ఒక ధీమా, ఒక హోపు మరి హబక్కుకు ఆయన నన్ను
ఈ స్థితిలో ఉన్నను నన్ను ఉన్నతమైన స్థలములలో నిలబెట్టును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు నిన్ను మరి ఆయనకు మాత్రమే ఆ సామర్థ్యం ఉన్నది, ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉన్నది, కేవలం ఆయనకు మాత్రమే ఆ యొక్క తత్వం ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. మనుషులకు మాత్రం లేదు. కానీ మన ద్వారా, నీలో ఉన్న విశ్వాసం ద్వారా, నీలో ఉన్న నిరీక్షణ ద్వారా, నీలో ఉన్న క్రియా జీవితం ద్వారా దేవుడు నిన్ను ఏ స్థితిలో నుంచైనను, ఏ స్థితి వరకైనను నిన్ను తీసుకొని పోగలడనే ఉన్నతమైనటువంటి నిరీక్షణ, లేకుంటే హోపు, లేకుంటే ఆశ కలిగి ఉండాలని ఈ యొక్క సమయంలో మనల్ని కోరుతున్నాడు. హల్లెలూయా. మరి ద్వితీయోపదేశ కాండం చూడండి 32వ వచనం. నా ఉపదేశము చదవండి, నేను ఎప్పుడు చదివిపిస్తాను కదా, అదే నా ఉపదేశము 32 ఎంత? 2 చదవండి. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలెను ఉండును. హల్లెలూయా. అంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది, మిమ్మల్ని తాకుతుంది, మిమ్మల్ని నిప్పుల మీద నీళ్లు చల్లితే ఏమైపోతుందండి? అట్లా చేస్తాడు అన్నట్టు. హల్లెలూయా. మరి చల్లటి మరి దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం. మరి 19వ అధ్యాయంలో తేనె వంటిదట. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకి ఆదరణ ఇస్తుంది, కంఫర్ట్ చేస్తుంది, మనల్ని నడిపిస్తుంది. ప్రియులారా, ఇప్పుడు మన వాక్యంలో వెళ్తాము త్వరగా. లూకాసు సువార్త 4వ అధ్యాయము, లూకాసు సువార్త 4వ అధ్యాయము 14 నుండి మరి 19 వచనాలకు మాత్రమే మనం చదువుకుందామండి. అప్పుడు యేసు, అందరు తీయాలని, పేజ్ నంబర్ 53, క్రొత్త నిబంధన. అందరు తీయాలని దయతో ప్లీజ్ అందరు తీయవలసిందిగా కోరుచున్నానా. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములో బోధించుచు వచ్చెను. ఆ తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరములకు వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన వ్రాయబడిన చోటు ఆయన దొరికెను. ఆయన ఆ గ్రంథము చుట్టి పరిచారకుడికి ఇచ్చి కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ రెఫరెన్స్ నేను చెప్పనండి, నేను చెప్పేది గట్టిగా వినండి. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభు ఆత్మ, ఇక్కడ కింద మీకు థిక్గా రాసిన చూడండి, ఆత్మ బలముతో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు ఇక్కడ మరి పరిచర్య చేసినారండి. హల్లెలూయా. ఇక్కడ ఆయన మరి యోర్దాను నదిలో మరి యోహాను సువార్తలోకి వెళ్తే తెలుస్తుంది, అక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను ఆయన చేత ఆయన బాప్తీసం పొందుతాడు. ఈ బాప్తీసం ఇచ్చి యోహాను కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువుకు ముందు త్రోవను సరళం చేయడానికి ఆయన వచ్చినాడు. ఆయన అందరూ వచ్చి ఆయన అడుగుతారు అనమాట, ఎవరిని? ఈ బాప్తీసం అంటే
జకరియా ఎలిజబెత్ కుమారుడు. అయితే ఆయనను అందరూ నువ్వెవరు అని అడుగుతారు. అప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. ఏమనంటే మరి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటది. నువ్వెవరు అంటే నేను అరణ్యంలో ఒక కేకను అని అంటాడు. 40వ అధ్యాయంలో ఉంటుంది. అది తీసుకొని చదవండి, లేకుంటే పర్వాలేదు. కాబట్టి ఆయన మరి ఆయన ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి. హల్లెలూయా. అదే అని ఒక కేక ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను ఇస్తున్నాడు. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క సమయమందు కాలం సంపూర్ణమైనప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము దేవుడు మానవుడు అయినాడండి. హల్లెలూయా. దేవుడు మానవుడుగా ఉన్నాడు ఈ లోకంలో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ మరి బాప్తిసం తీసుకున్నాడు. ఆయనకు అభిషేకం దిగొచ్చింది. హల్లెలూయా. ఆయన దేవుడు కదా, ఆయనకి ఏంది అభిషేకం అని మనకు ఇది వస్తుంది. ఎందుకంటే దేవుడు మానవ రూపంలో ఈ లోకంలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడండి? దేవుడు యేసయ్య అనే పేరు మీద ఈ భూలోకంలో పరిశుద్ధాత్మ చేత మరియమ్మ గర్భం ధరించింది. పరిశుద్ధాత్మ చేత బాప్తిసం తీసుకున్నప్పుడు అభిషేకించబడ్డాడు. ఎట్లా అభిషేకించబడితే ఆయన బాప్తిసం తీసుకోగానే ఆయన ఒడ్డుకు రాగానే ఆకాశవాణి పైనుంచి వచ్చింది. ఇప్పుడు నేను సమయం లేదు. ఏమనంటే ఈయన ఒక పావురం లాగా వచ్చింది. పావురం కాదు, పావురము లాగా, అంటే పావురం వలె తెల్లగా. హల్లెలూయా. రెప్ప ఇట్లా కొట్టుకుంటూ ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే స్వరము వినబడుతుంది. కానీ మనిషి కనబడతలేడు. హల్లెలూయా. ఆయన తండ్రి అయిన దేవుడు అయిచున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. ఆ యొక్క పావురము వలె ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు అయిచున్నాడు. మరి మనిషిలాగా ఉన్నది ప్రభు యేసుక్రీస్తు అయిచున్నాడు. దిస్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియానిటీ. హల్లెలూయా. ఇదేంటంటే క్రైస్తవ సిద్ధాంతం అయిచున్నది. ప్రియులారా, హల్లెలూయా. మరి పాత దినాల్లో పోయినట్లయితే ఒక రాజును అభిషేకించాలన్నా, ఒక ప్రవక్తగా అభిషేకించాలన్నా, ఒక యాజకునిగా అభిషేకించాలన్నా, ఒక ప్రత్యేక వ్యక్తిగా మరి అభిషేకించాలన్నా అక్కడ మరి అర్హత కలిగినటువంటి వారు యాజకులను సమూయేలు ఏం చేసినాడండి? రాజుగా ఎవరిని చేసినాడు? దావీదును రాజుగా అభిషేకం చేసినాడు. ఇంకా అప్పుడు ఆయన ఇంకా రాజు ఇంకా కాలేదు, కాబోతున్నాడు. హల్లెలూయా. సౌలును కూడా రాజుగా అభిషేకించినాడు. అట్లాగే మరి ఆ విధంగా రాజు అందరూ కూడా అభిషేకించబడేవారు. అట్లాగే యేసయ్యను దేవుడే అభిషేకించినాడు. హల్లెలూయా. ఆత్మ బలము చేత ఈయన ఆత్మను పొందుకున్నాడు. వన్స్, ట్వైస్, థ్రైస్, 3 times సాతాను చేత శోధింపబడ్డాడు. ఆ శోధనలో గెలిచినాడు. హల్లెలూయా. మనం కూడా శోధింపబడతాము, మనం కూడా తప్పించుకునే మార్గం తెలియజేయండి. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం త్వరగా చేయాలి. అంటే వచనం చెప్పాలి. 10 మొదటి కొరింథీ 10:13 అందరు తీయాలా? అందరు తీసిరా లేదా? చదవండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప అందరు ఇక్కడ ఏమంటారు? బాధలన్నీ నాకే వచ్చినాయండి, నాకున్న బాధలు ఎవరికి లేవని అంటారు. హల్లెలూయా. బాధలు అందరికి ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. బాధలు ఎవరికి ఉంటాయండి? అందరికి ఉంటాయి, కానీ డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. హల్లెలూయా. రోగాలు కూడా ఉండే కాడికి పంచే ఉన్నాయి. హల్లెలూయా. మీరు ఏం బాధపడకండి. వాళ్ళు చాలా మంది వాళ్ళు చెప్పుకుంటున్నాం అంతే. హల్లెలూయా. మళ్ళీ చదవండి. ఇప్పుడు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఎవరు నమ్మదగిన వారండి? దేవుడు నమ్మదగిన. మళ్ళీ దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన
సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకొని మార్గం నీకు కలుగజేయును. హల్లెలూయా. ఆ దేవుడు తప్పించుకునే మార్గం మనకు కలుగజేస్తాడు, కానీ ఆ తప్పించుకునే మార్గం మనము చూడము, మనము వినము, దేవుని వాక్యం తెరవము. హల్లెలూయా. ఇక నీకెట్లా తెలుస్తుంది? దేవుడు నీ ఎదుట తీసుకొని తప్పించుకునే మార్గం నీకు చూపిస్తాడు. కానీ నువ్వేం చేస్తావనంటే, నేనేం చేస్తానంటే, మన కళ్ళు మూయబడతాయి, ఆత్మీయ కన్నులు, ఆత్మీయ చెవులు మూయబడతాయి, ఆత్మీయ హృదయం మూయబడుతుంది. ఇక నీకేడ కనబడుతుంది? కనబడదు. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అక్కడ అందుకోసమనే గ్రుడ్డి వారి కన్నులు తెరచుటకును, మరి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకు ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. తప్పించుకునే మార్గం మనకు కనబడడానికి, తప్పించుకునే మార్గం మనకు వినబడడానికి, శాపం నుంచి తొలగించబడడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినారు అని తన గురించి తనే ఆ యొక్క సమాజ మందిరంలో ఆ ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఆయన ఆత్మ చేత బలం కలిగి ఆయన అనేక సూచక్రియలు చేస్తున్నాడు, అనేకమైన చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు. ఇక్కడ వినాలి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పింది జోలపాట లేకున్నదా మీకు? చప్పట్లు కొట్టుకున్నా సార్, ఎందుకంటే నేను మిమ్మల్ని మేల్కొల్పుతున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ నజరేత్ అనే స్థలానికి పిలువబడ్డాడు. అది నజరేత్ అనే స్థలం ఏంటిదంటే ఆయన పుట్టి పెరిగిన ఊరు అన్నట్టు. హల్లెలూయా. ఈ పుట్టి పెరిగిన అంటే యేసుక్రీస్తు ప్రభుకు ఒక అలవాటు అనమాట. ఆయన హైదరాబాద్ పోతే అక్కడ ఎక్కడ చర్చ్ ఉన్నదో అక్కడ పోతాడు అన్నాడు. సమాజ మందిరం అందరు, అప్పుడు సమాజ మందిరం అని అంటే కమ్యూనిటీ హాల్ అంటారు. హల్లెలూయా. అంటే అందరూ కలిసి దేవుని ఆరాధించుకునే స్థలం అనుకున్నాం. హల్లెలూయా. ఇంకొకటి కూడా ఏంటంటే, గుంటూరు పోయింది అనుకుందాం, అక్కడ పోతాడు అన్నాడు. హల్లెలూయా. రాయపర్తి పోయింది, అక్కడ చర్చికి పోతాడు అన్నాడు. అంటే ఆదివారం ఎక్కడొస్తే అక్కడ వెళ్ళేవాడు. అప్పుడు సబ్బాత్ అనేవారు. హల్లెలూయా. అప్పుడు ఏమనేవారండి? సబ్బాత్ అంటే శనివారం అను, ద లాస్ట్ డే ఆఫ్ ద వీక్. హల్లెలూయా. కానీ ఇప్పుడు మనం ఏం ఆచరిస్తున్నాము? ద రిసరెక్షన్ అంటే పునరుత్థాన దినాన్ని మనం ఇప్పుడు ఆచరిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అది ఎక్కడ మరి ఆదివారం వస్తే అక్కడ పోయింది అనుకుందాం. ఒకసారి ఏమైపోయింది, అందరూ తెలిసిపోయింది ఆయన ఘనత వహించినాడు. అయ్యో చనిపోయిన వాళ్ళు లేసి కుంటి వాళ్ళు చూస్తూ ఒక్కరిద్దరు కాదు, గుంపులుగా. హల్లెలూయా. వేల మంది ఒకేసారి బాగుపడుతున్నారు. 5,000 మందికి ఆహారం పంచి పెడుతున్నాడు. ఇవన్నీ సొంత ఊర్లో తెలిసింది. ఎక్కడ తెలిసిందండి? సొంత ఊరు అని అంటే నజరేత్ అనమాట. ఆయన పుట్టి పెరిగిన స్థలం అయితున్నది. ఆయన పెరిగిన స్థలం, పుట్టిన నేను అన్నాను ఎందుకంటే ఆయన బెత్లెహేంలో పుట్టిండు. చూడండి ఇక్కడ 16వ వచనం చూడండి, 14 చూడండి. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. హల్లెలూయా. ఏం సమాచారం వ్యాపించింది? ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆయన బోధలు, ఆయన ఉపదేశాలు, ఆయన గొప్ప కార్యములు. ఆయన దాటుకుంటా పోతుంటేనే బాగుపడిపోతున్నారు. హల్లెలూయా. ఆహారం అందరికి ఇవ్వబడుతున్నది, సమస్యలన్నీ తీర్చబడుతున్నాయి. అనే అంతటా వ్యాపించి ఉన్నది ప్రియులారా. అప్పుడు ఈ ఊరి పెద్ద మనుషులు మన ఊర్లో పెరిగిన పిల్లగాడు మనం కూడా పిలుచుకుందామని అనుకున్నారు కావచ్చు. హల్లెలూయా. కానీ ఆ సమయానికి ఆదివారము అక్కడ యేసయ్య అక్కడికి వచ్చినాడు. హల్లెలూయా. ఆయన తప్పకుండా ఆయనకు వాడుక, ఇక్కడ వాడుక చూడండి, వాడుక చొప్పున 16వ వచనం తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళినాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఇక్కడికి వచ్చింది, మరి మన మోరియా తెచ్చుకొచ్చినాడు.
ఎక్కడికి వచ్చిందండి? ఇక్కడ ఆత్మ స్వరూపుగా ఇక్కడనే ఉన్నాడు. హల్లెలూయా. నీకు వచ్చినాడు యేసయ్య, ఇప్పుడు మనతో నీ పక్కనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడుక చొప్పున అంటే ఆదివారం అందరు నా బిడ్డలందరూ ఇక్కడికి వస్తారు, నేను కూడా వస్తాను. యేసయ్య ఇక్కడికి వచ్చినాడు. హల్లెలూయా. యేసయ్య రాగానే ఏం చేసినంటే ఆ ఊరోళ్ళందరూ కూడా అప్పుడు మరి చర్మపు వాటి మీద వాక్యాలు, దేవుని యొక్క గ్రంథాలు వ్రాయబడి ఉంటుండే. హల్లెలూయా. అవన్నీ కూడా మరి శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు భద్రపరిచేవారు. అవి ప్రతి అంటే సబ్బాతు దినం అని అంటే మనం ఆదివారం అప్పుడు ఆ స్క్రోల్ అంటారు. స్క్రోల్ అంటే తెలుసు కదా మీకు? ఎక్కడ రాజులు ఉంటారు కదా, ఏదైనా ఆజ్ఞకు ఎట్లా తీస్తారు, ఇట్లా చుట్టూ ఇట్లా తీసి చదివి మళ్ళీ దాన్ని రోల్ చేసి మళ్ళీ అక్కడ పెడతారు. అయితే యేసయ్య అక్కడికి రాగానే, అయ్యా ఇవాళ మీరు ఆ యొక్క మరి సమాజ మందిరం యొక్క పెద్దలు ఉంటారు కదా, ఇవాళ మీరు చెప్పండి మేము వింటామని అన్నారు. హల్లెలూయా. మీరు చెప్పండి మేము వింటామని చెప్పినారు. అన్నప్పుడు ఓకే మంచిది, వాడుక ఎట్లాగో నేను సబ్బాతు దినము అంతటా వెళ్ళినట్టు ఈ సమయంలో నేను మీ మధ్యలో ఉన్నాను, అయితే మన ఊరు కదా నేను మీకు బోధిస్తాను అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న పరిచారకులు ఉంటారు కదా, ఆ పరిచారకులు తీసుకొచ్చి మరి ఆయనకు గ్రంథం తీసుకొచ్చి ఇచ్చిండ్రండి. హల్లెలూయా. గ్రంథం తీసుకొని ఇట్లా తెరవగానే ఏం వచ్చిందంటే యెషయా గ్రంథం వచ్చింది. యెషయా గ్రంథము 61 చూడండి, 61 1 నుంచి 5 వచనాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇష్టమును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యము యేసయ్య ఆయన ఏం చేసినట్టు, ఇప్పుడు ఈ ధనుష్ ఉన్నాడు అనుకున్నాం, ఇప్పుడు నేను యేసయ్య అంటే నేను మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఆంటీ ఏంటి దేవుడికి పోల్చుకుంటాను మీరు అనుకునేది, మీకు అర్థమవుతుంది మంచిగా. ఇప్పుడు యేసయ్య వచ్చి ఇక్కడ కూర్చున్నాక అబ్బా నువ్వు ఇక్కడనే పెరిగినావు కదా, మా జవహర్ నగర్లోనే మా గాంధీ నగర్లోనే పెరిగినావు కదా, ఈడ ఉండలేదు కానీ ఇక్కడ మీ చిన్నగా ఉన్నప్పుడు నేను చూస్తున్నావు కదా యేసయ్య అంటే, అవును చాలా సంతోషం మీ మధ్యలోకి రావడం, మీకు చెప్పడం కూడా సంతోషం అనగానే ఈ ధనుష్ ఏం చేసిందంటే, అంటే ఇక్కడనే ఉంటాడు అన్నట్టు ఆయన, ఈయనే ఉండి మరి ఆ సంఘ పరిస్థితులన్నీ చూసుకుంటాడు. ఆయన ఏం చేసిందంటే ఆ స్క్రోల్ అంటే ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఆ యొక్క వాక్యం ఉన్నటువంటి ధర్మశాస్త్రం తీసుకొచ్చి ఇచ్చేది. అంటే అప్పుడు ఇట్లుండదు, ఇదంతా మట్ చేసి ఉంటుంది, ఇట్లా మట్ చేసి ఆయనకి ఇచ్చిండు. ఆయన ఇట్లా మట్ చేసి ఇస్తే ఆయన తెరవగానే ఈ వాక్యం వచ్చింది అన్నట్టు. హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఎంతో సంతోషపడ్డాడు. నా గురించి వ్రాయబడిన సంగతి నేడు మీ మధ్యలో నెరవేరుతుంది బిడ్డలారా అని చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మరి 47 అక్కడ కీర్తనలు 147లో గుండె చెదిరిన వారిని బాగు చేయును. 47 ఎంతమ్మా? 147 కీర్తనలు 147:3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టును. హల్లెలూయా, హల్లెలూయా. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదిరిన
వాళ్ళకి అర్థం చేపిస్తున్నాడు. అర్థం చేపిస్తుంటే వాళ్ళు పరవశించిపోతున్నారు పిల్లలు. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం తీయండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం చూడండి. నెహెమ్యా 8 అక్కడ ప్రజలందరూ మొదటి నుంచి చదవండి. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు అందర్ పేజ్ నంబర్ 406 ఓల్డ్ టెస్టిమెంట్. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను సాక్షితో చెప్పగా యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడిన దాన్ని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. చాలండి. హల్లెలూయా. మరి చూడండి అక్కడ మరి ప్రజలందరికీ వినిపించినాడట ఎజ్రావును. హల్లెలూయా. వినిపించినప్పుడు మరి వినగలిగిన శక్తి కలిగిన స్త్రీ పురుషులందరూ కూడా శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు ప్రియులారా. అయితే విన్నప్పుడు వాళ్ళకి ఏం చేసినంటే వాళ్ళకు వాక్యము విన్నారు కానీ గ్రహించడం లేదు. దానికి తాత్పర్యం చెప్పినట్టు నేను ముగిస్తాను, మీరు ఏం బాధపడకండి, టైం అయిపోతుందని. చూడండి అటువలనే 8వ వచనం చదవండి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దాని అర్థము చెప్పి గ్రంథం మాటలు విని 7వ మొదలు పెట్టగా యాజకుడును శాస్త్రీయులకు ఎజ్రాయును జనులకు బోధించుచు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము ఈ దేవుని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్తారండి. ఇక్కడ ఎజ్రావును మరి నెహెమ్యా ఏం చేస్తారంటే యెహోవా ధర్మశాస్త్రం విప్పి వారు విన్నారే కానీ ఎప్పుడు గ్రహించలేదు. వీళ్ళకు అర్థమయ్యేటట్టు చేస్తున్నారు. ఇక్కడ వినాలందరు పిల్లలందరూ ఎట్లా చెప్పినారు? వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పినారు. అర్థమైతే కానీ వాళ్ళ కంట్ల నుంచి నీళ్ళు వస్తలేవు. హల్లెలూయా. వాళ్ళ హృదయం కదిలించబడ్డది, వాళ్ళకు మార్మనసు వచ్చేసింది, వాళ్ళకు పశ్చాత్తాపం వచ్చేసింది. అవునా అని వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. అదే పని యేసయ్య కూడా ఆ సమాజ మందిరంలో లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారట. హల్లెలూయా. అయితే దేవుడు ఈ సమయమందు నిన్ను కూడా నన్ను కూడా విడిపించడానికి ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు తెలుసా ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ నలిగిన వారిని విడిపించటకును, ఇంకోటి అంటే మరి బీదలకు సువార్త, మరి దుఃఖపడి వారికి ఏం చేశాడట? ఆయన స్తుతి వస్త్రం ఇస్తాడట. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. యేసయ్య కొండ మీద ప్రీతి చాలా ఫేమస్ ప్రసంగం. హల్లెలూయా. కాబట్టి ప్రియులు యేసయ్య చేసిన దాంట్లో. కాబట్టి ప్రియులారా మీకు ఎందుకంటే ఇప్పుడు అంటే ఎవరు వేసుకుంటలేరు కానీ ఏదైనా వస్తువు, ఏదైనా షర్ట్, ఒక అబ్బాయి షర్ట్లు ఇక్కడ వినాడు రా పిల్లలందరూ వినండి, చిరిగిందని అంటే వెంటనే మేరోళ్ళ దగ్గర ఉంటుంది. మేరోళ్ళనంటే ఎవరు ఏమంటారు? దర్జీ దగ్గర ఆ షర్ట్ పడేయకూడదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిస్థితి ఏంటిది? ఒక షర్ట్ ఉండగానే ఇంకా 2 షర్ట్లు కొట్టారు, ఒక డ్రెస్ ఉండగానే ఇంకో డ్రెస్, ఒక చీర ఉండగానే మళ్ళీ ఇంకా 4 చీరలు కొంటారు. హల్లెలూయా. ఆ బీరువాలో పెడుతుంటే ఒకటి ఏమైతే 4 కింద పడుతుంది. అవునా కదా? అట్లా ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడు ఒక కుటుంబంలో అప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నారు, 5-6 ఇప్పుడు వీరి షర్టు పెద్ద షర్టు తిరుగుతుంది అనమాట.
చిరుగుతే ఏం చేశారు, ఆ దర్జీ దగ్గర పోతే వాడు ఏం చేస్తాడు, రఫ్ చేతురు. ఏం చేతురు? రఫ్ అంటే ఆ చినుగు అంతా కూడా చక్కగా చేసి మళ్ళీ వేసుకుంటాడు. ఆ వీపులో చినుగుతే కూడా సంతోషంగా వేసుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. వేసుకున్నాక వాడు పడేస్తారు. అప్పుడు నెక్స్ట్ రోడ్ వేసుకుంటారు అన్నట్టుగా. అప్పుడు ఎవరు వేసుకుంటాడు? అట్లా కింద ఉంది ఆగేది. నేను వేసుకోరా ఇంకే కొంచెం ఎవరు, నేను మళ్ళీ అమ్మ నాయన అంటుంది. హల్లెలూయా. ఒక నేను చదువుకున్నప్పుడు ఆమె పేరు వజ్రాన్ని ఉంటుండే, మాతో చదువుతుండే. వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ నాయన చచ్చిపోయిండు. వాళ్ళ అమ్మ కూలి పని చేసి చదివిస్తుండే. ఆ అమ్మాయిని తీసుకుపోయి మా నాయన మరి గవర్నమెంట్ హాస్టల్ చేసింది. ఆమెకి అందరు వినాలి. ఆమె ఏం చేసిందనంటే, వాళ్ళ అమ్మను నేను హాస్టల్ పోయేటప్పుడు నాకు ఆ లంగానే కావాలి, దానికి ఖరీదు 13 రూపాయలు. నేను అసలు అబద్ధం చెప్పలేదు, సత్యమే చెప్తున్నా. ఎన్ని రూపాయలండి? 13 రూపాయలు. అంటే వాళ్ళ నా దగ్గర ఎక్కడ ఉందమ్మా, పొద్దంతా పోతే నాకు ఆ కైకిలి నాకు భారాన్ని వస్తుంది 3 పావలాలు. అందరూ 3 పావలాలు వస్తాయి. నేను ఎక్కడి నుంచి ఈ పరికిని నీకు నేను ఎక్కడ కొనియాలనంటే అస్సలు వింటలేదు, ఏడుస్తా ఉంది. ఇదంతా కాదు, పంతులు చెప్పాలని చక్కగా మా నాయన దగ్గరికి నా ముందే వచ్చింది. హల్లెలూయా. వచ్చి పంతులు చెప్పవాలి ఏదనంటే 13 రూపాయలు పెట్టి అలాగా కొనియమంటుంది. నేను కొనియలేదు, నీ బిడ్డ తీసుకురా ఇక్కడ అని అంటే ఆమె తీసుకొని వచ్చింది. కూర్చో అమ్మ, ఇక్కడ ఎన్నో తరగతి 8వ తరగతి చదువుతుంది అమ్మ. ఆమె 2 కాళ్ళు కొంచెం క్రిపిల్డ్ గర్ల్ అన్నమాట. అమ్మ నువ్వేమో ఇంట్లో ఉంటావు, మీ అమ్మనే పొద్దంతా నీకు నాయన లేడు, పొద్దంతా ఆమె కైకిలి పోయి పైసలు తీసుకొని వస్తుంది. నువ్వు చూస్తే ఎంత మంచిగా ఉన్నావు, పసుపు లేకుండా నువ్వు అని అన్నాడు మా నాయన. ఏమన్నాడు? అవునా, నేను అంత అన్నాను, నిజంగా అన్నగానే ఉన్నాడు. ఈ అన్నం చాలదు అమ్మ, నీకు ఇచ్చిన లాగా కొని ఇస్తే చేసుకోరాదు. 13 రూపాయలు పెట్టి మీ అమ్మ ఎక్కడి నుంచి కొంటది నీకు? ఆమె కొనలేదు బిడ్డ, నువ్వు కష్టపడి చదువుకో, కొనుగోలు చేయి, నువ్వు అప్పుడు తెచ్చుకున్నావు అన్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అట్లాంటి ఇక్కడ నేను ఎందుకు చెప్పినానంటే, మనము అంటే చిరిగిపోయినటువంటి జీవితాలను దేవుడు బాగు చేసినాడు. హల్లెలూయా. అంటే చిరిగిపోయినటువంటి ఒక బట్టను ఏ విధంగా మరి సరిగా కుట్టుకొని మళ్ళీ ధరించుకునేటట్టుగా ఏ విధంగా చేస్తారో, ఒక దర్జీ, ఒక టైలరు, మన ప్రభు యేసుక్రీస్తు మన టైలర్ అయితున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నవా, నిన్ను ఆయన ఓదారుస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఆదరణకర్తగా ఉంటాడు, నిన్ను కంఫర్ట్ చేస్తాడు. ఎందుకంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో 6-9 ఏలైనగా మనకు శిశువు పుట్టెను, శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని పేరు పెట్టబడును. హల్లెలూయా. దేవుడిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నామా? నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన మరి అలనాడు లేవి కాండంలో పోతే అక్కడ ఏముంటది అంటే, చెరలో ఉన్న వారికి విడుదలనంటే 1 సంవత్సరం, సునాద సంవత్సరం అని వస్తుంది అన్నమాట. సమయం లేదు. ఆ సంవత్సరం 6 నుంచి 6 ఏళ్ళు అయినాక 7వ సంవత్సరం పడ్డాక దాన్ని సునాద సంవత్సరం అని అంటారు. అప్పుడు ఏం చేయాలంటే, ఒక రూల్ ఉన్న ధర్మశాస్త్రంలో ఏ దాసురాలైనా ఏ దాసుడైనా ఆయనకు ఫ్రీ చేయాలి, వాళ్ళని వదిలిపెట్టాలి. హల్లెలూయా. దాన్నే ఇప్పుడు మన దగ్గర కూడా పెట్టిండ్రు. 26 జనవరి అప్పుడు 15th ఆగస్ట్ అప్పుడు జైల్లో నుంచి వాళ్ళ సత్ప్రవర్తన చూసి ఏం చేస్తారంటే విడుదల చేస్తారు గవర్నర్. హల్లెలూయా. సెంట్రల్ అయితే ఎవరు చేస్తారు? రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్. హల్లెలూయా. కాబట్టి ఇంకొకటి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క అసమానతను తీసివేసినాడు. బీదలను కనికరించడం, మరి దూరంగా ఉన్నట్టు వారిని దగ్గరికి తీసుకొని రావడం, నెట్టివేయబడిని ఎన్నిక చేయడం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు సువార్త వల్ల జరిగింది ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో నేను ముగించేటప్పుడు మరి యెషయా గ్రంథం 58లో ఒక మాట ఉన్నది చూడండి. మీరు విరిగిపోయిన దానిని కట్టువారు నుండి అంతకు ముందు నుంచి సార్ చెప్పండి. 618 తీయండి. అందరి చివరి మాట్లాడి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలము. అది కాదండి, నీవు పడిపోయిన వాడిని 58 1 నిమిషం
12వ పూర్వకాలము నుండి అందరు తీయాలండి పేజ్ నంబర్ 618. పూర్వకాలము నుండి పాడైపోయిన పునాదులను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రింద పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయబడమనియు దేశంలో నివసించినట్లు త్రోవలు సిద్ధపరచువాడనియు నీకు పేరు పెట్టబడును. హల్లెలూయా. ఆ దినం యేసయ్య చేసినాడు. ఈ రోజు ఎవరు చేయాలండి? మనం చేయాలి. హల్లెలూయా. బైండ్ చేయాలన్నమాట. బైండ్ అంటే ఏంటిదంటే విడిపోయిందని ఏం చేయాలో తిరిగి కట్టాలా. విరిగిపోయిందని రెండు ఏం చేయాలి? అతకబెట్టాలా. హల్లెలూయా. ఇంగ్లీష్ ఎట్లనట ఒక పని చేసిండట. వాళ్ళు ఒక ప్రయోగం చేసినట్టు నేను ఎన్నోసార్లు చెప్పిన. హల్లెలూయా. ఒక కొత్త వంగడాన్ని కనిపెట్టిండట. టమాటాను వంకాయ వేసిన కూర అనుకుంటాడు కదా. ఈ రెండు కలిపి ఒకటే కూరగాయలలో అదే టేస్ట్ రావాలని పెట్టిండట. హల్లెలూయా. ఏం చేసినట్ట? వంకాయ చెట్టుకు కట్ చేసినట్ట. టమాటా చెట్టును తీసుకొచ్చి రెండు కలిపి కట్టిండ్రట. ఏం చేసిండ్రు? కట్టు కట్టిండ్రు. దాని నుంచి ఒక వెజిటేబుల్, కొత్త వెజిటేబుల్ వచ్చిందంట. దాని పేరు మరి బ్రింజాల్ అంటారు కదా, టమాటా అంటారు కదా. ఇప్పుడు దానికి బ్రిమాటో అని పేరు పెట్టిండ్రు. అలాగే ఏం పేరు పెట్టిండ్రండి? బ్రింజాల్ అంటే ఏంటిది? వంకాయ. బ్రింజాల్ అంటే ఏంటిదండి? టమాటా అంటే కదా తెలుసు. అలాగే ఆ రెండు కలిపి వీళ్ళు ఒక పేరు పెట్టిండట. ఇంగ్లీష్ ఏంటంటే బ్రిమాటో అని పేరు పెట్టిండట. అది కూర ఉంటే సేమ్ వంకాయ టమాటా వేసి ఎట్లా ఉంటుందో అట్లనే ఉన్నదట. హల్లెలూయా. మనము కూడా మరి ఆ విధంగా అంటు కట్టబడాలి యేసుక్రీస్తు ప్రభువులో. మనలో కూడా ఆయన సుగుణాలు కనబడాలి. హల్లెలూయా. విరగొట్టే వారుగా మనం ఉండకూడదు. కానీ మనం ఏదైతే బంధింపబడ్డ వారిని విడుదల చేయాలి. హల్లెలూయా. మన స్వేచ్ఛ సునాద సంవత్సరంలో ఇక్కడ ఏమన్నది? ఆయన విడుదల చేసినాడు. ఏం చేసినాడు? అందుకోసం నేను నేర్పించాను కదా పాట. I got the liberty, you got the liberty, all got the liberty now. I got the liberty, you got the liberty, we all got the liberty now. Jesus the name has spoken, my chains some sin has broken. I got the liberty now. I got eternal life, you got eternal life. సమయంలో దేవుడు ఏ విషయం కూడా భయపడని అవసరం లేదు. నలిగిన వారిని ఉజ్జీవింపచేయుటకును. ఒకసారి చదవండి, నేను ముగించేస్తాను. మనం నెక్స్ట్ బలలోకి వెళ్ళిపోదాం. ఓకే. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. హల్లెలూయా. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు చెరలోనున్న వారిని విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖప్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఆ దినం యేసయ్యను పంపించింది, ఇవాళ మనమే ఉంటున్నాం. హల్లెలూయా. నాకే దుఃఖములు నేను కాదు, ఇప్పుడు అన్ని పోవాలి. హల్లెలూయా. మరి భారంగా ఉన్నారా? దుఃఖంగా ఉన్నారా? వేదనతో ఉన్నారా? మన దేవుడు అవన్నీ విడుదల చేయ శక్తి గల వాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్తామని కృపగల తండ్రి ప్రభు చెప్పబడిన వాక్యము మా హృదయంలో ఫలింప చేయమని యేసు పేరులో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన బలలో యోగ్యంగా పాల్పొందుదామండి. చర్య తీసేసి హల్లెలూయా. మరి తీయండి. 1 కొరింథీ 11వ అధ్యాయము